హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈషు చెర్రీ. మొన్న మేము వెకేషన్కి వెళ్ళినప్పుడు ఒకరోజు మాత్రం బ్యూటిఫుల్ ప్లేస్కి కేటాయించామండి. వ్యూ పాయింట్ అండి, ఎక్సలెంట్. తెల్లారి 5 గంటలకు లేచి 6 కల్లా రెడీ అయ్యి మంచులోనే బయలుదేరి ఆ మంచులో ట్రావెల్ చేసుకుంటూ వ్యూ పాయింట్ వరకు రీచ్ అయ్యి అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొని ట్రక్కింగ్ చేయలేక 100 రూపీస్ మనిషికి ఇచ్చి వ్యాన్ తీసుకొని స్టార్ట్ అయ్యామండి. వ్యాన్లోని జనాలు ఎక్కినంత వరకు మాకు కొంచెం టైం ఇచ్చారు. ఆ టైంలోని వ్యాన్ డ్రైవర్స్ అంతా వేసుకునే మంట దగ్గర మేము కూడా కొద్దిసేపు చలి కాపుకున్నాము. మా ఆయనకి సిగరెట్ అలవాట్లేదు, ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. మా ఈషమ్మ చరిష్మాని పాపం తెల్లారే లేపేశానండి. వాళ్ళు బ్రష్లు కూడా చేయకుండా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసారు. వాళ్ళకి ఎప్పుడూ లేని అలవాటు చాయ్ కూడా ఆ రోజు ఇచ్చామండి. ఆ చలిలో వేడి చాయ్ సూపర్ అండి. అదిగోనండి బ్యూటిఫుల్ ప్లేస్ అండి. దాన్ని ఎలా వివరించాలో నాకు తెలీదు. కొండల్లో కోనల్లో అంటారు కదా, అటువంటిది అనమాట. అంతా మంచేనండి. ఒకవైపేమో సన్ రైజ్ అవుతుంది. సన్ రైజ్ అవుతుంది కూడా మంచు అంతా తొలగిపోతుందండి. అదిగోండి సన్ రైజ్ వ్యూ పాయింట్ అండి. మా పాప మా ఆయన ఫుల్ ఆన్ ఎంజాయ్. చాలా ఉన్నాయి ఇందులోని, కాకపోతే నేను అన్ని వీడియోస్ పెట్టలేదండి, లెందీ అయిపోతుంది అనేసి. మాలాగా బోల్డ్ మంది వచ్చారండి. మా కోతులు చూసారా, రెండును వేడివేడి మ్యాగీ తింటున్నాయి కొండ మీద. అక్కడేమో మా ఆయన పెళ్ళప్పుడు ఎలాగో చేసుకోలేదు కదా ఫోటోషూట్, ఇప్పుడు ఎంజాయ్ చేద్దామని చెప్పి వీడియోలు ఫోటోషూట్లు విపరీతంగా చేసుకున్నారు. నేను మా ఆయన కొన్ని తీసుకున్న ఫొటోస్ చూసి అయితే మమ్మల్ని ఒక బ్యాచ్ ఆఫ్ బాయ్స్ అనమాట, ఏంటి వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్నారా అని కూడా అడిగారు. బట్ కాదు, మాకు పెళ్ళి 10 years అవుతుంది, దిస్ ఈజ్ అవర్ 10th year అని కూడా చెప్పాను. బట్ మంచి ఎక్స్పీరియన్స్ ఏంటి, నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం అలాంటి ప్లేస్ చూశాను. అట్ దిస్ ఏజ్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాకపోతే ఇంకొంచెం ఎర్లీగా వెళ్తే ఇంకా బాగుండేమో అనిపించింది. లేట్ అయిపోయాము. కిందకి మాత్రం బై వాక్ వచ్చామండి. వెళ్ళేటప్పుడు వ్యాన్లో వెళ్ళాము. అక్కడ చూడండి, ఆ ట్రీ ఎందుకో మాకు చాలా స్పెషల్గా అనిపించింది. ఒకటే ట్రీ కానీ 3 trees లాగా కనిపిస్తుంది. ఆ చుట్టూ ఉన్నదంతా కాఫీ ప్లాంటేషన్ అండి. అదిగో మేము సగం దిగొచ్చిన వే అనమాట. అక్కడి నుంచి కిందకు వచ్చి ఇంకొంచెం దూరంలోనే ఒక లేక్ లాగుంది, బోటింగ్ ఉంటుంది అని వెళ్ళాము. కానీ నాకేం నచ్చలేదండి అది. ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఫుల్ పొల్యూషన్, అందుకే మా పిల్లలు కూడా అసలు దిగలేదు. కాకపోతే అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రోప్వే ఉంది. మేము ఎంజాయ్ చేయలేదు, మాకులాగా వచ్చిన ఒక బ్యాచ్ అయితే రోప్వే ఎంజాయ్ చేశారు. అదిగోండి, మేబీ దానికి కూడా కొంచెం వెయిట్ లిమిట్ ఉంటుంది, పిల్లల్ని తీసుకోదనుకుంటా. అక్కడి నుంచి స్ట్రాబెర్రీ గార్డెన్కి వెళ్ళామండి. స్ట్రాబెర్రీ గార్డెన్, ఫ్లవర్ గార్డెన్ రెండు పక్క పక్కనే. ఒక స్ట్రాబెర్రీ ప్లక్ చేసిన, ఒక ఫ్లవర్ ప్లక్ చేసినా సరే 500 రూపీస్ ఫైన్ అంట. ఆ అమ్మాయి చూడండి దడ్ మనం నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఎక్కడికి అనుకుంటున్నారా, టోకరీలతోటి అక్కడెక్కడో తెంపిన స్ట్రాబెర్రీస్ని తీసుకొస్తుందండి. అక్కడ చూడండి, రెడ్ కలర్ స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, కొన్నేమో గ్రీన్గా ఉన్నాయి, ఇంకా పండడానికి రెడీగా ఉన్నాయి. రెడ్ అవుతున్న కొలది వాళ్ళు ప్లక్ చేసేసి టోకరీస్ బాస్కెట్స్లో వేసి తీసుకొస్తున్నారండి. తీసుకొస్తున్నట్టు వాళ్ళు ప్యాకింగ్ కూడా చేస్తున్నారు. మా మమ్మీ నాకు ఫోటో తీ అన్నది. తనకి తెలుసు ప్లక్ చేయకూడదు అని, సో తను జస్ట్ క్యాజువల్గా పట్టుకొని ఫొటోస్ తీసుకుంటుంది. ఈశ్వరితకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి అంటే స్ట్రాబెర్రీ. మా పిల్లలు ఇద్దరికి చాలా ఇష్టంగా తింటారు. నాకైతే ఎప్పుడు ఇష్టం ఉండదు. వాళ్ళు తినడం చూసి నేను స్టార్ట్ చేశాను. మా ఆయన చూడండి ఈ గ్యాప్లో డ్రెస్ కూడా చేంజ్ చేస్తాడండి. డ్రెస్ అంటే యాక్చువల్గా షర్ట్ మాత్రమే మార్చాడు, స్ట్రాబెర్రీలో కలిసిపోయాడు, బాగున్నాడు. మా చరిష్మా తెలియదు కదా, ప్లక్ చేసింది దొంగతనంగా తిన్నది కూడానండి. అగోండి నాటి చరిష్మా స్ట్రాబెర్రీ దొంగతనంగా తింటుంది, దొంగ పిల్ల. అగోండి మీకు స్ట్రాబెర్రీ ప్యాకింగ్ అని చెప్పాను కదా, అలా టోకరీస్లో తీసుకొస్తారు. ఒకవైపు ప్యాక్ చేస్తూనే ఉంటారండి ఫ్రెష్గానే, ఒకవైపు సేల్ అవుతూనే ఉంటాయి. ఫ్లవర్స్ కూడా అలానే. ఇవిగోండి ఈ బాస్కెట్స్లో స్ట్రాబెర్రీస్ తీసుకొస్తారు. ఇక్కడ ఒక అంకుల్ చూస్తారా, మా ఈషమ్మతో ప్రాంక్ చేస్తున్నారు. నువ్వు దొంగతనం చేసావు కదా స్ట్రాబెర్రీ, ఉండి నేను పోలీసులకు ఫోన్ చేస్తానని. దొంగతనం చేశారు మా ఈశ్వర్, తమ్మో నేనేం చేయలేదు, నాకేం సంబంధం లేదనుకొని వెళ్ళిపోతుంది. తర్వాత అంకుల్ ఈషమ్మని బాగా సతాయిస్తే ఆమె కొంచెం భయపడ్డది. అమ్మో నాకు తెలియదు, సంబంధం లేదనుకొని వెళ్ళిపోతున్నారు. తర్వాత అంకులే తన దగ్గరికి వచ్చి వాళ్ళు క్యూట్గా ఉన్నారని చెప్పి మా పిల్లలు ఇద్దరితోటి ఫోటో తీసుకున్నారు. ఆయన కూడా హైదరాబాద్లోనే ఉంటారంటండి, ఎప్పుడైనా వస్తే వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. ఇదేమో ఫ్లవర్ గార్డెన్ అండి, బ్యూటిఫుల్. సన్ఫ్లవర్ నుంచి నాకు తెలిసిన ఫ్లవర్స్ చాలా తక్కువ, ఇక్కడ తెలియనివే చాలా ఉన్నాయి. చామంతుల్లో వెరైటీస్ కూడా ఉన్నాయి. మేమైతే ఈ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీరు మీ వెకేషన్ ఎలా ఎంజాయ్ చేశారో చెప్పండి. అయితే ఒక్కొక్క వీడియో ఎందుకు ఇస్తున్నానంటే ఒక్కసారి ఎడిట్ చేయడానికి టైం సరిపోవట్లేదండి కాలేజ్కి వెళ్ళొచ్చిన తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే.